ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా ఎన్నికైన డి. సురేష్ బాబు ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో నిర్మాతల ప్యానెల్లో చదలవాడ శ్రీనివాసరావు, సి. కళ్యాణ్, ప్రసన్నకుమార్ల మన ప్యానెల్ నుండి 7గురు గెలుపొందగా, దిల్ రాజు, సురేష్ బాబు, అల్లు అరవింద్లు బలపరిచిన ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుండి 5 మంది ఎన్నికయ్యారు. స్టూడియో సెక్టార్కు చెందిన 4 సభ్యుల్లో మన ప్యానెల్ నుండి 3 ఎన్నికవగా, ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుండి 1 ఎన్నికయ్యారు. ఎగ్జిబ్యూటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ప్యానెల్లు రెండింటిలోనూ ప్రోగ్రెసివ్ ప్యానెల్కు చెందిన వారే ఎక్కువ ఉండటం కారణంగా వారే ఎక్కువ మంది విజయం సాధించారు. ఎగ్జిబ్యూటర్ సెక్టార్లో 16 మంది సభ్యుల్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుండి 14 మంది, మన ప్యానెల్ నుండి 2 ఎన్నికయ్యారు. డిస్ట్రిబ్యూటర్ సెక్టార్లోని 12 మంది సభ్యుల్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుండి 8 మంది, మన ప్యానెల్ నుండి 3 ఎన్నికయ్యారు. ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా నిర్మాత, ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్ అయిన సురేష్ బాబు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కార్యదర్శిగా అశోక్ కుమార్, కెవివి ప్రసాద్లు ఎన్నిక కాగా, ఉపాధ్యక్షులుగా దేవర నాగవంశీ, భరత్ చౌదర్లు ఎన్నికయ్యారు. కోశాధికారిగా ముత్యాల రామదాసు ఎన్నికయ్యారు. జాయింట్ సెక్రటరీలుగా మోహన్ వడ్లపట్ట, విజయేందర్ రెడ్డిలు ఎన్నికయ్యారు. ఛాంబర్ అధ్యక్ష, కార్యదర్శులతో పాటు 12 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా ఉన్న కార్యవర్గం 2027 వరకు ఆ పదవుల్లో కొనసాగుతారు. ఫిలిం ఛాంబర్ ఎన్నికల ప్రక్రియ ఈ విధంగా కొనసాగింది. తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. మన సినిమాలో పాన్ ఇండియా సినిమాలుగా సంచలన విజయాన్ని సాధించాయి. అందుచేత ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ చాలా బలోపేతంగా ఉంది. ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు 2 ఏడాదులకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. 3355 మంది ఉన్న ఈ ఎన్నికల ప్రక్రియలో ప్రతి ఏడాది ఒక సెక్టార్ నుండి ప్రెసిడెంట్ను ఎన్నుకుంటారు. ఈ ఫిలిం ఛాంబర్ పాలకవర్గ ఎన్నికల ప్రక్రియ గురించి తెలుసుకుందాం. ఫిలిం ఛాంబర్లో 4 సెక్టార్లు ఉంటాయి. 1 నిర్మాతల సెక్టార్, 2 పంపిణీదారుల సెక్టార్, 3 ఎగ్జిబ్యూటర్ల సెక్టార్, 4 స్టూడియో సెక్టార్. ఈ 4 సెక్టార్లకు ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా ఎన్నిక కావలసి ఉంటుంది. నిర్మాతల సెక్టార్కు 12 మంది, పంపిణీదారుల సెక్టార్కు 12 మంది, ఎగ్జిబ్యూటర్ల సెక్టార్కు 16 మంది, స్టూడియో సెక్టార్కు 4 ఎగ్జిక్యూటివ్ మెంబర్లు ఎన్నుకోబడతారు. ప్రతి సెక్టార్కు ఒక చైర్మన్ ఉంటాడు. అంటే మొత్తం 48 మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్లు ఎన్నుకోబడతారు. ఈ 48 మంది కలిసి ఛాంబర్ కమిటీని ఎన్నుకుంటారు. ఈ ప్రెసిడెంట్ ఎన్నిక విషయానికి వస్తే ప్రతి ఏడాది ఒక్కో సెక్టార్ నుండి ప్రెసిడెంట్ను ఎన్నుకుంటారు. ఏడాది ఎగ్జిక్యూటివ్ సెక్టార్ నుండి ప్రెసిడెంట్ను ఎన్నుకుంటారు. ఈ ఏడాది 2 గ్రూపుల మధ్య హోరాహోరీ ఎన్నిక ప్రక్రియ జరుగుతోంది. ప్రస్తుతం 3 గ్రూపులు ఈ ఎన్నికల బరిలో ఉండగా, వాటిలో 2 గ్రూపుల మధ్యనే పోటీ జరుగుతుంది. మన ప్యానెల్ గ్రూప్, ప్రోగ్రెసివ్ గ్రూపులు తలపడ్డాయి.